శ్రీలంక రూట్లోకి వెళ్తే శ్రీలంక సైన్యం ఏకంగా రాక్షసంగా ప్రవర్తిస్తుంది. అటు పోబాకండి అని చెప్తున్నారు భారతదేశానికి సంబంధించినటువంటి మత్స్యకార సంఘాల వాళ్ళు. తమిళనాడు తీర జిల్లాల మత్స్యకారులు పాక్ జలసంధిలో చేపలు పట్టేందుకు వెళ్తుంటే సముద్రంలో పహారా కోసం అక్కడి నేవీ సైనికులు డ్వారా నౌకలో వస్తున్నారట. ఆ నౌక వేగంగా వచ్చే చుట్టుముడుతుందట. పడవలోని మత్స్యకారుని నావికులు అదుపులో తీసుకుంటున్నారట. ఆ టైంలో చిత్రహింసలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి అన్నది మత్స్యకారులు చెప్తుంది. ద్వారాలోకి లాక్కెళ్ళి అవమానకరంగా ప్రవర్తిస్తున్నాడు. బట్టలు తీసి దారుణంగా. మేము ఓసారి పట్టుబడ్డం, సరిగ్గా తిండి కూడా పెట్టలేదు, సంఖ్యలేసి డ్రగ్స్ నేరస్తులను చోటు ఉంచారు, అవే సంఖ్యలతోనే కోర్టుకు తీసుకెళ్తారు. అలా చాలా నెలల తర్వాత కోర్టులో 1,00,000 జరిమానా చెల్లించి బయటపడ్డాం. మా బోటు కూడా తిరిగి ఇవ్వలేదు, దానికోసం 50 లక్షలు ఖర్చు అవుతుంది. ఇలాంటి 200 నుంచి 300 మత్స్యకారుల బోటు శ్రీలంకలోనే ఉండిపోతున్నాయి. జైలు నుంచి విడుదల వచ్చిన తర్వాత బోట్ లేక ఉపాధి పోయిందని చెప్పి అలా రిలీజ్ అయినటువంటి మత్స్యకారులు చెప్తున్నారు. 2022 229 మంది అరెస్ట్ అయ్యారు. 23లో 220 మంది, 24లో 526 మంది, 25లో 172 మంది అరెస్ట్ అయ్యారు. కాబట్టి జాగ్రత్తగా ఉండమన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు ప్రత్యేకించి.